ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసం వచ్చేసింది. సెప్టెంబర్ మాసంలో అనేక పండగల సమాహారం కూడా ఉంది. ముందుగా అత్యంత పరమ పవిత్రమైనటువంటి పుణ్యకార్య ఆచరణకి భగవంతుడు మనకు కల్పించినటువంటి ఒక సదవకాశం. నేను ఆస్తికుణ్ణి, నాస్తికుణ్ణి, పాస్తికుణ్ణి, నేను న్యూడో కమ్యూనిస్టుని, నేను న్యూడో సూడో నాస్తికుణ్ణి అనేటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ భగవంతుడినటువంటి కార్యాచరణ కనుక చేస్తే శుభయోగం కలుగుతుంది. అంటే నేను మాస ఫలితాలు చెప్పే ముందు ఒక మంచి మాట చెప్తూ ఉంటాను. చాలామంది దాన్ని డ్రాగ్ చేసి అలానే 6 నిమిషాల 12 సెకండ్ల నుంచి ప్రారంభమవుతుందని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అంటే చాలా నిశ్చితంగా నన్ను పరిశీలిస్తానని అర్థం. చాలా థ్యాంక్స్ వాళ్ళకి, సంతోషం. అంటే ముందు మాట ఎందుకు చెప్తానంటే ప్రతి విషయంలో కూడా తొందరపాత్రం లేకుండా మనం జరిగేటువంటి భౌతిక విషయాలు తెలుసుకుంటే మనం 10 మందికి పనికొస్తే మన జీవితం, మన జాతకం బాగుంటుంది. సరే, ప్రస్తుతాంశంలో మరి అత్యంత పుణ్య పవిత్రమైన కార్యక్రమం ఏమిటి స్వామి అంటే, తొలి పండుగ భాద్రపద మాసంలో వచ్చేది మనకి గణపతి ఉత్సవం. ఆ యొక్క స్వామివారి యొక్క గణపతి పూజ చేసుకునే అవకాశం, ఆ లంబోదరుని పూజించిన తర్వాత అనంత పద్మనాభ స్వామిని పూజించడం, అలాగే మనకి ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి పూజ, అలాగే ఏకాదశులు, అలాగే మనకి మాస శివరాత్రి పూజలు కూడా చాలా ఉంటాయి. అలాగే అంతకంటే విశేషమైనది ఈ మాసంలో ఒకటి ఉంటుంది. పవిత్రమైనటువంటి అత్యంత ఉత్కృష్టమైనది పితృపక్షాలు. అంటే మనకి 7వ తేదీ పౌర్ణమి వెళ్ళిపోతుందిగా, సెప్టెంబర్ 7 పౌర్ణమి నుంచి మనకి మనాడు 8వ తేదీ నుంచి పితృపక్షాలు ప్రారంభం. ఇటువంటి పితృపక్షాల సమయంలో పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి తర్పణము, దీపము, పిండ ప్రదానము, శాకదానము, ద్రవ్య దానము ఇచ్చిన వారికి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టయోగం. కాబట్టి మీ తల్లిదండ్రుల పేర్లు చెప్పి, అంటే గతించిన వారి పేర్లు చెప్పి తిలతర్పణం వదిలిపెట్టి వారి పేరు మీద కాస్త పిండ ప్రదానం పెట్టి ఒక ముద్ద కాకి అన్నం పెడితే అత్యంత పుణ్యప్రదం. పితృదేవతలు స్వర్గలోకానికి చేరుకునే అవకాశం, మోక్షప్రాప్తి పొందుకునే అవకాశం. మనం తింటున్నామే, తిత్తివలుగా తింటున్నామే, వారిచ్చిన జన్మతోనే, వారిచ్చిన చర్మము, దంతములు, ముఖము, వర్చస్సు, బలము, ఇవన్నీ కూడా వారిచ్చిన భిక్ష. నీ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష, దాని కనీసము నువ్వు కృతజ్ఞత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కృతజ్ఞత తెలుసుకోవడానికి కాస్త పిండ ప్రదానం, కాకి కింద అన్నం, నల్ల నువ్వులు తిలతర్పణం చేయడం, అది కూడా సాధ్యం కాదా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 15 రోజుల్లో ఒక్కరోజు వారి కోసం కేటాయించలేవా? ఆలోచించండి. అందుకే భగవంతుడు 15 రోజులు పితృపక్షంగా ఇచ్చాడు. పితృపక్షము, భాద్రపద బహుళ పక్షాన్ని పితృపక్షం అంటారు. సాక్షాత్తుగా తల్లిదండ్రులు జీవించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడ్డారో, సుఖాన్ని సంతోషం తెలియదు. కానీ మనకి పితృపక్షంలో నా పిల్లలు, నా మనవాళ్ళు, నా మనవరాలు నా కోసం ఏమైనా దీపం పెడుతున్నారా, కాస్త అన్నం పెడుతున్నారా, పిండం పెడుతున్నారని చెప్పేసి ఎదురు చూస్తూ వచ్చి సింహద్వారం దగ్గర కూర్చుంటారట. అటువంటి వాళ్ళకి మనం తిలతర్పణం ఇచ్చి కాస్త దీపం పెట్టి పిండ ప్రదానం చేసి కాకి పెడితే వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతారు. కాబట్టి మీ అందరూ కూడా ఇటువంటి పితృపక్షంలో అటువంటి శుభకార్యాన్ని చేయండి. అలాగే అంటే మనకి శుక్లపక్షంలో గణపతిని ఆరాధించడం, అనంత పద్మనాభ స్వామిని మనం స్వామివారిని పూజించడం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం, ఇలాంటివన్నీ కూడా చేసి ఆనందమయ జీవనాన్ని పొందుకోవాలి. కాబట్టి నేను ముందు మాటగా చెప్పిన విషయాన్ని విని తొందరపడతనం లేకుండా మీరు ఆచరించగలిగే విషయాలు చెప్తాను. రెండవది, ఈర్ష్య అసూయలతో ఏదో జరగబోతున్నటువంటి భావనతో ప్రతి క్షణం మనం బాధపడేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతున్నట్టుగా ఉంది. జరగబోయేటువంటి నష్టాన్ని, కష్టాన్ని ఊహించుకొని బాధపడే ప్రయత్నం చేయకండి. అటువంటి వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే జరగబోయేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్గా మారడానికి అనేక మంది సహాయ సహకారాలు అందిస్తారు మనకి. అటువంటి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి జరగబోయే దాని గురించి, అది మంచి కానీ చెడు కానీ, దాన్ని అత్యుత్సాహంగా తీసుకోకూడదు. అలాగే ఆత్మన్యూనతా భావంతో కూడా ఉండకూడదు. ఇటువంటివి తెలుసుకొని మన జీవన గమనాన్ని డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ, అలాగే జన్మజాతక వివరాలని మనం పరిశీలన చేసుకుంటూ, గోచార ఫలితాలని అనుసరిస్తూ మన యొక్క జీవన జాతక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. నా మాట విన్నందుకు, ఇటువంటి మాటలు విని 10 మందికి చేరవేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉంటూ, తప్పకుండా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, తొందరలో మనకి మిగిలినటువంటి 4 లక్షల చిల్లర సబ్స్క్రైబర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు అలాంటి సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ, ఇక మనం
సెప్టెంబర్ 2025 మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి 2025 సెప్టెంబర్ మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? గత మాసంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి గురుగారు, మరి ఈ మాసంలో అయినా సరే మీ అనుకున్నది సాధించే అవకాశం ఉందా? ఎస్, 4వ వారం తప్పితే మిగిలిన 3 వారాల్లో మీకు చాలా చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగం. 4వ వారంలో స్వయం కృతాపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. దైవ నింద, బ్రాహ్మణ నింద, మాతృ నింద, పితృనింద, అంటే ఒక పై వాళ్ళని గొప్ప వ్యక్తుల్ని నిందారోపణ చేసి ప్రమాదంలో పడే అవకాశం, ఆత్మన్యూనతాభావంతో కొట్టుమిట్టాడే అవకాశం, మానసికమైనటువంటి వికలత్వాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. విద్యార్థులు 4వ వారంలో పర్లేదులే, పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు చూపిస్తాడులే, మాస్ కాపీకి పాల్పడొచ్చు, నన్నేమన్నారు, నేను ఇన్విజిలేటర్కి 25 లక్షలు ఇచ్చేసాను, MBA బేస్ పూర్తి అయిపోతుంది నాది, అయితే నేను ఇన్విజిలేటర్కి 3 లక్షలు ఇచ్చేసాను, నాది CA పూర్తి అయిపోతుంది, IELTS GA TOEFL లాంటి పరీక్షల్లో తప్పకుండా నేను మేనేజ్ చేశాను వాళ్ళని అనుకున్న వ్యక్తులకి శుభ్రంగా 7 సువలు ఉంటాయి కదా, ఎక్కడ జైల్లో 7 సువలు ఉంటాయి, సప్తపదుల్లాగా సప్త సువలు, దాంట్లో ఉండాల్సి వస్తుంది. మీ జాగ్రత్త. కృష్ణ జన్మస్థానం ఉంటుంది దాన్ని. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి విద్యా సంబంధ విషయంలో 4వ వారంలో ఓవర్ కాన్ఫిడెన్స్ అట్లా ఉంటే మాత్రం నష్టం. మరి మిగతా 3 వారాల్లో కాపీ కొట్టొచ్చా అని అడిగితే అక్కడ కాపీ కొట్టాలన్న అవకాశం ఉండదు. మీరు కాపీ కొట్టబోతున్నారన్న విషయం పేరెంట్స్ తెలుస్తుంది. వద్దురా బాబు, నువ్వు ఫెయిల్ అయిన పర్లేదు కానీ అనవసరంగా జైలుకి వెళ్ళకరా అని చెప్పేసి మిమ్మల్ని ఆపుతారు. ఇలాంటి శుభయోగాలు ఉంటాయి. ఒకవేళ మీకే బుద్ధి వచ్చి పర్లేదురా బాబు, 10% లేకపోయినా పర్లేదు, పాస్ అయితే చాలు అనుకున్నటువంటి వ్యక్తులు మీరు ఎగ్జామ్ రాస్తారు 3 వారాల్లో, తప్పకుండా పాస్ అవ్వడం ఖాయం. ఇది జాతక ఫలితం. అంటే బాగున్నప్పుడు మీకు బాగుంటుంది, బాలేనప్పుడు బయట వెళ్తున్నా సరే ఏదో బురదలో పొర్లి మీ బట్టల్ని పాడు చేస్తుంది. జాగ్రత్త. అందుకే అప్పుడు మీరు 4వ వారంలో దుష్టతో దూరవర్జిత, దుష్టులకి దూరంగా ఉండాలి. చెడ్డ పనులకి, చెడ్డ వాళ్ళకి, చెడ్డ కార్యాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లాట్లకి, జూదానికి దూరంగా ఉండాలి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. ఎప్పుడు? 4వ వారం. ఎందుకంటే ఈ రాశి వారికి 4వ వారం ఏమాత్రం అనుకూలంగా లేదు. మొదటి 3 వారాలు మాత్రం చాలా మంచి ప్రయోజనాలు. ధన కనక వస్తువాహన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం, చెప్పిన మాట వినడం, పెద్దలతో సౌఖ్యంగా ఉండడం, పిల్లలతో ఆనందంగా కాలం గడపడం, వచ్చిన డబ్బుని సద్వినియోగం చేసుకోవడం, విలాసాలకి దూరంగా ఉండడం, గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల నూతన వ్యాపార ఆవిష్కరణ జరగడం, నూతన వ్యాపారంలో చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టడం, మీరు రాసుకున్నటువంటి అగ్రిమెంట్స్ని మరొకసారి చెక్ చేసుకొని సులువైనటువంటి తెలుగు భాషలో రాసుకోవడం, తద్వారా మీరు చేసేటువంటి వ్యాపారంలో మంచి లాభాలు, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎలాంటి మిషనరీ కావాలి అని తెలుసుకోగలిగేటువంటి అదృష్టయోగం కూడా ఉంటుంది. 4వ వారంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా దుమ్మెత్తి పోసే వాళ్ళు ఉంటారు. మన వాళ్లే, మన సోదరులే, మన బావమరుదులే పూచికత్తుగా సంతకాలు పెట్టకపోతే 10,000 అడుగుతాడు, ఇవ్వలేకపోతే నిష్ఠూరాలు, నిందలు, తప్పుడు పనులు చేసి మనమే నిందారోపణ చేయడం, ఆస్తులు లాగేసుకోవాలనుకోవడం, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ సమయంలో మీరు తొందరపడొద్దు. ఇదే పరీక్షాకాలం. జన్మజాతకాన్ని సరిచూసుకోవాలి. తప్పకుండా జన్మజాతక పరిశీలన చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆ వారం మొత్తం కూడా మీరు మౌనంగా ఉండడం, వినాయకుడి అష్టోత్తరాన్ని చదువుకోవడం. 4వ వారంలో ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం. అలాగే మనం రోజువారి ఫలితాలు చెప్పుకుంటాం కదా, భగవద్గీత. దానికి మించిన ఆయుధమే ఉంది స్వామి, అది వజ్రాయుధం. అది మీ చేతులు పెట్టుకుంటే మిగతా అన్ని కూడా ఫాలో అవుతాయి. కాబట్టి మీరు భగవద్గీత పారాయణం వీలైతే 18 అధ్యాయాలు చదవండి. సాధ్యం కాలేదు 3 నుంచి 13 అధ్యాయాలు చదవండి. చాలా అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు ఉంటాయి. 4వ వారంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయంలో అనుకూలత ఉంటుంది. ఇక మొదటి 3 వారాల్లో మీకు రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, వ్యక్తుల వల్ల ధనలాభము, రుణ విమోచనం, ఆస్తి పంపకాలు, రోగనాశనం, శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అదృష్టయోగం చెప్పబడుతుంది. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు 4వ వారంలో ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం, డబ్బు బాగా వచ్చిందనో లేదా మంచి వాళ్ళు నమ్మడం వలన ఓటీపీలు ఎవరికైనా ఇస్తే మాత్రం మీ ఖాతా గుల్లా అవ్వడం ఖాయం.
జాగ్రత్త. మొదటి 3 వారాల్లో మీకు లాభము, ఆనందయుగం, ఐశ్వర్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభవంతమైన స్థితి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలత, కుటుంబ సౌఖ్యము, సంతానయోగము, బుద్ధి బలము, వికాసము, వస్త్రలాభము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఇలా అనేకమైనటువంటి శుభయోగాలు, యజ్ఞయాగాది కృతులు చేయడం, తీర్థయాత్ర సేవన, వినోదయాత్రలు, విహారయాత్ర కూడా బలంగా ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందమయ అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.